వరం కూటికి గతిలేని వాడిని కూడా అపర కుబేరుడిని చేస్తుంది. కానీ శాపం జీవితాలను నాశనం చేస్తుంది, కుటుంబాలను కబళించి వేస్తుంది, ఆఖరికి వంశాలకు వంశాలనే తుడిచివేస్తుంది, వెరసి లెక్కలేనంత మందిని యమపురికి పంపించేస్తుంది. అందుకే వరం వల్ల వచ్చే సంతోషం కంటే శాపం వల్ల కలిగే నష్టం భరించలేనిదని, అందుకే మానవులకు శాపం అంటే చచ్చేంత భయమని పెద్దలు చెబుతుంటారు. అయితే వీటి వెనుక నిజమెంతుందో తెలియదు గాని నేటికి ప్రపంచంలో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయని నమ్ముతున్నారు. కేవలం నమ్మడమే కాదు, వాటి వెనుక జరిగిన చరిత్ర వింటే నిజంగా అవి శాపగ్రస్త వస్తువులని నమ్మక తప్పదు. అటువంటి వాటిలో స్వయంగా ఆ శ్రీరాముని భార్య సీతామాత శపించిన ఓ వజ్రం కూడా ఉంది. సీతామాత ఓ వజ్రాన్ని శపించడమా? నిలువెత్తు శాంతమూర్తిగా పేరు పొందిన సీతాదేవి అసలు శపించడమేంటి? ఈ కథ రామాయణంలో ఉందా, లేక ఆ తరువాత ఎప్పుడైనా జరిగిందా? ఇంతకీ ఆ వజ్రం ఇప్పుడెక్కడుంది? దానివల్ల ఎలాంటి ఘోరాలు సంభవించాయి వంటి అనేక ప్రశ్నలు మన మదిలో మెదులుతాయి. వాటన్నింటికీ సరైన సమాధానం తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వాయిస్ ఆఫ్ మహీధర్. ఒకప్పుడు ఋషులు, గంధర్వులు, దేవతలు వరాలు, శాపాల వంటి వాటిని ఇచ్చేవారని పురాణాలలో చెప్పబడింది. వాటి వెనుక ఉన్న నిజానిజాలను ప్రక్కన పెడితే ఏదైనా వస్తువుని కొన్నప్పుడు గాని, కనీసం వాటిని ముట్టుకున్నప్పుడు గాని ఎవరికైనా తీవ్రమైన కీడు జరిగితే వాటిని కర్స్డ్ ఆబ్జెక్ట్స్ అని నేటి కాలంలో పిలవడం జరుగుతోంది. ఒకప్పుడు మన దేశంలోనే దొరికి ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్న కోహినూర్ వజ్రం వెనుక కూడా ఎంతో విషాద గాథ దాగి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో కొల్లూరు వజ్రాల గనులలో దొరికిన ఆ కోహినూర్ వజ్రాన్ని ధరించిన రాజులందరూ సర్వనాశనమైనట్లు చరిత్ర చెబుతోంది. అయితే ఈ కోహినూర్ రాణులను మాత్రం ఏమీ చేయలేదని, అందుకే అది ధరించిన లండన్ రాణులు ఇంకా తమ రాజ్యాలను ఏలుతున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వజ్రం మాత్రం అలాంటిలాంటిది కాదు. ఈ వజ్రాన్ని ఆభరణంగా చేసుకుని ధరించిన వారే కాదు, దాన్ని చేతితో తాకిన వాళ్లని కూడా ఆడ మగ అనే తారతమ్యం లేకుండా యమపురికి పంపింది. దానినే నేడు హోప్ డైమండ్ గా పిలవడం జరుగుతోంది. ఇది నేడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బ్లూ డైమండ్స్ లో ఒకటిగా పేరుగాంచింది. అయితే ఆంగ్లేయుల పేరుతో ఉన్న నీల వజ్రానికి సీతాదేవి శాపానికి ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే ఒక్కసారి దాని పూర్తి చరిత్ర తెలుసుకోవలసిందే. దాదాపు 17వ శతాబ్దం మధ్యలో ఫ్రాన్స్ కి చెందిన జాన్ బాప్టిస్ట్ టావర్నియర్ అనే వజ్రాల వ్యాపారి మేలైన వజ్రాల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతూ భారతదేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఆలయంలో ఉన్న సీతాదేవి కిరీటానికి అలంకరించి ఉన్న అతిపెద్ద నీలి వజ్రాన్ని చూసి ఆకర్షితుడై మొదట దాన్ని కొనడానికి ప్రయత్నించాడు. అయితే ఆ వజ్రం అమ్మవారి ఆభరణం అవ్వడం వల్ల అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో టావర్నియర్ దొంగచాటుగా అమ్మవారి విగ్రహం నుంచి ఆ వజ్రాన్ని పెకలించి వెంటనే స్వదేశానికి పారిపోయాడు. ఆ విధంగా ఫ్రాన్స్ కి చేరుకున్న టావర్నియర్ ఇతర చిన్న పెద్ద వజ్రాలతో పాటు దాదాపు 112 క్యారెట్ల బరువున్న ఈ అన్కట్ నీలి వజ్రాన్ని కూడా నాటి ఫ్రాన్స్ రాజుకి అమ్మడం జరిగింది. ఆ తరువాత టావర్నియర్ రష్యాకు పయనమవ్వగా మార్గ మధ్యలో అతన్ని అడవి కుక్కలు ముక్కలు ముక్కలుగా చీల్చి చంపేశాయి. అలా సీతమ్మ వారి నీలి వజ్రాన్ని దొంగిలించిన వ్యాపారికి ఘోరమైన గతి పట్టడమే కాదు, ఈ వజ్రానికి సంబంధించి జరిగిన మరణాలలో అతి భయంకరమైన మొదటి మరణంగా చరిత్రలో నిలిచిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆ వజ్రాన్ని కొన్న ఫ్రాన్స్ రాజు లూయి 14 దానిని తన కిరీటంలో పొందుపరచమని ఆజ్ఞాపించాడు. దాంతో మొదటిసారి అంత పెద్ద అన్కట్ నీలి వజ్రానికి మెరుగులు పట్టడంతో దాని బరువు తగ్గిపోయింది. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ రాజు ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న తరువాత నుంచి రాచరికానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు జోరందుకున్నాయి. అంతేకాదు ఆ వజ్రం వచ్చిన కొన్నేళ్లకే అతడు మంచం పట్టడం, దాంతో లూయి 14 మనవడు లూయి 15 వెంటనే రాజ్య పరిపాలన స్వీకరించడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే లూయి 15 కూడా కొన్నేళ్లకే అర్ధాంతరంగా చనిపోవడంతో అతడి కొడుకు లూయి 16 పై రాజ్యభారం పడింది. కొత్తగా పీఠమెక్కిన రాజు భార్యకు బంగారు ఆభరణాలపై మోజు ఎక్కువ ఉండటం, అందులోనూ అత్యంత అమూల్యమైన నీలి వజ్రం అంటే మరింత ఇష్టం ఉండటంతో
లూయి 14 హయాంలో మెరుగుపెట్టిన ఆ వజ్రానికి మరింత సానబట్టించి మెడలో వేసుకునే ఆభరణంగా చేయించి తన భార్యకు బహూకరించాడు లూయి 16. ఇది జరిగిన అతి కొద్ది కాలానికే ఫ్రెంచ్ రెవల్యూషన్ కారణంగా లూయి 16 మరియు అతడి భార్య మ్యారీ ఆంటోనియట్ ని పబ్లిక్ గా తలనరికి చంపారు. ఆ సమయంలో జరిగిన దొంగతనాలలో ఈ నీలి వజ్రం దొంగతనానికి గురైందని చరిత్ర చెబుతోంది. ఈ విధంగా ఫ్రాన్స్ రాచరిక వ్యవస్థే ఈ వజ్రం కారణంగా మట్టిలో కలిసిపోయినట్లు ప్రజలలో ఓ నమ్మకం నేటికీ ఉంది. అయితే నాడు దొంగిలించబడ్డ నీలి వజ్రం ఆ తరువాత తెలియని ఎంతో మంది చేతులు మారి 20వ శతాబ్దం మొదట్లో టర్కీ సుల్తాన్ అబ్దుల్ హమీద్ చేతికి చేరింది. ఆ నీలి వజ్రాన్ని పొందిన కొన్నేళ్లకే హమీద్ రాజ్యభ్రష్టుడవ్వడం, అతడి భార్య అత్యంత దారుణంగా చనిపోవడం జరిగింది. ఆ తరువాత ఈ నీలి వజ్రం సైమన్ మోంథారిడస్ అనే గ్రీకు వజ్రాల వ్యాపారి చేతుల్లోకి వెళ్లగా దాన్ని పొందిన అతి కొద్ది రోజుల్లోనే సైమన్ తో పాటు అతని భార్య, కొడుకు కూడా ఓ లోయలో పడి చనిపోవడం జరిగింది. ఆ తరువాత నీలి వజ్రాన్ని లండన్ లో ఉండే అత్యంత ధనవంతుడైన హెన్రీ థామస్ హోప్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి దానికి హోప్ డైమండ్ అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ నీలి వజ్రం ఎప్పుడైతే వారి ఇంట చేరిందో హోప్ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటంతో పాటు హోప్ మనవడు అత్యంత దారిద్ర్యాన్ని అనుభవించి చనిపోయాడు. ఆ తరువాత ఈ హోప్ డైమండ్ ని రష్యాకు చెందిన మాడమోయిజల్ లీడియో అనే యాక్ట్రెస్ కొనడం జరిగింది. అయితే ఆ హోప్ డైమండ్ ని కొన్న కొన్ని రోజులకే దాన్ని ధరించి ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్టేజ్ పైకి ఎక్కగానే మాడమోయిజల్ ని తుపాకీతో కాల్చి చంపడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తరువాత హోప్ డైమండ్ మరికొన్ని చేతులు మారి 1950లలో హ్యారీ విన్స్టన్ అనే ధనికుడి చేతికి వెళ్లగా అతడు దాని వెనుక ఉన్న దారుణమైన కథ తెలుసుకుని 1958లో అమెరికాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి దానం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి హోప్ డైమండ్ అదే మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచేశారు. భారతదేశంలో వజ్రాల వ్యాపారి టావర్నియర్ దొంగిలించిన 112 క్యారెట్ల నీలి వజ్రం అనేక మంది చేతులు మారి వివిధ ఆకారాలు సంతరించుకుని చివరికి నేషనల్ మ్యూజియం కి చేరే సమయానికి ఆ హోప్ డైమండ్ బరువు 45 క్యారెట్లు అయ్యిందని నిపుణులు చెబుతున్నారు. అయినా నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత బరువైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా మోస్ట్ డేంజరస్ అండ్ కర్స్ డైమండ్ గా కూడా ఈ హోప్ డైమండ్ పేరు తెచ్చుకుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.